ప్రభుత్వంపై సోషల్ మీడియాను పెట్టుకొని కుట్ర చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టేలా కవిత ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. సగటు మహిళలు ఎవరు కిరీటాలు పెట్టుకోరని, తెలంగాణ తల్లి కూడా అలానే ఉంటుందన్న అద్దంకి దయాకర్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. సార్ చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కూడా అయిపోయింది, ఎందుకు ఇంకా చర్చ అట్లానే కంటిన్యూ అవుతుంది? అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ సొంత మనసుల్ని పెట్టేసి కాంగ్రెస్ ఏదో తప్పు చేసినట్టు విగ్రహం మీద కూడా అవమానపూర్వకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అట్లా తయారు చేయడానికి కారణాలు, నేపథ్యము, దానికి ఉన్న సందర్భాన్ని వివరించే ప్రయత్నం ఏది తప్పితే వాళ్ళలాగా ఏదో సోషల్ మీడియానో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ప్లాన్ చేసేసి ప్రభుత్వం చేసిన చర్యల మీద విమర్శ చేయడానికి కాదు. ముఖ్యంగా రాష్ట్రానికి ఒకటే గేయం ఒకటే చిహ్నం అన్నట్టుగా మనము జరుపుకుంటాం. కానీ మీరు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్న సమయానికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మేడ్చల్లో కూడా చేశారు. అంటే తెలంగాణ తల్లికి రెండు విగ్రహాలా, లేకపోతే పార్టీకి ఒక తెలంగాణ తల్లి విగ్రహం? అది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీది కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీకి ఒక తెలంగాణ తల్లి, బీఆర్ఎస్ పార్టీకి ఒక తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వం ఇది అసెంబ్లీలో తయారు చేసి పెట్టింది కాబట్టి అసెంబ్లీలో తయారు చేసి అన్ని పార్టీలు ఒక్క టీఆర్ఎస్ కదా రాంది. సిపిఐ ఉంది, ఎంఐఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇతర అందరూ ఉన్నారు, అన్ని పక్షాలు ఉన్నారు. రాంది టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఒక్క పార్టీ కొరకు మిగతా పార్టీలు ఎందుకుంటే అది తెలంగాణ తల్లి లాగా లేదు, హస్తం చూపిస్తుంది కాబట్టి అది హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకొక తల్లిని ఆవిష్కరించింది. మీరు వెంకటేశ్వర స్వామిని మొక్కరు మరిగా, ఆయన కూడా అభయస్తం ఇచ్చినట్టే ఉంటుంది, అది కూడా చేయగుర్తానంటారా? కాబట్టి ఎంత పసలేని వాదనలు, అంశం లేని అంటే సబ్జెక్ట్ లేని అంశాలని తెర మీదకి తీసుకురావడం, పనికిరాని చర్చ కొరకు పెట్టిన తప్పితే మరొకటి కాదు. ఇది ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వంలో మీరు భాగము, మీరు రాలేకపోయినారు, మీ దురదృష్టకరము. మీ 10 సంవత్సరాలు ఉన్నది పెట్టలేకపోయినారు, అది మీ దురదృష్టం. కాంగ్రెస్ కు అదృష్టం వచ్చింది, సగటు తెలంగాణ మహిళ రూపాన్ని ఆవిష్కరించే విధంగా మహిళలందరూ కనెక్ట్ అవుతున్నారు, నేనే అని. సో మేమందరం కనెక్ట్ అవుతారు, మా అమ్మే మా చెల్లె అని అనుకుంటున్నాం. మీరు సైకోగాలు చేయబట్టి మీరు అనుకోలేరు కాబట్టి అది మీ దరిద్రం, మేమేం చేయలేము. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అనేది ఒక దురదృష్టకరంగా భావిస్తున్నారు. తెలంగాణ తల్లి కూడా కన్నీరు పెడుతుందని చెప్పేసి కవిత ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆమె కన్నీరు పెడుతుండొచ్చు, మరి ఎందుకు అయ్యా? మరి నేను తను కలిసి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కొరకు కొట్లాన్నం పెట్టించినాం. మరి నేను గిన్నె పట్టుకొని తిరిగి తిని బతుకమ్మలు ఆడి తిని మరి ఈ బొమ్మను అసెంబ్లీలో సెక్రటరీలో పెట్టి డాడీ అని ఎందుకు పోలేదు మరి? సో ఇప్పుడు బాధపడడం లేదు, ఇప్పుడు అధికారం పోయిందని బాధపడుతున్నారు తప్పితే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని మేము పెడుతున్నందుకు బాధపడుతున్నాం. కాబట్టి ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళే రియాక్ట్ అవుతారు. మీరు భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు కదా, ఇంకా తెలంగాణ ఎందుకు? తెలంగాణ తల్లిలో బతుకమ్మను ఆగం చేసిర్రు, బతుకమ్మను మాయం చేసిర్రు, ఇది ఎంతవరకు సమంజసము అంటుంది. తెలంగాణలో బతుకమ్మ బతుకుతుంది, విగ్రహంలో లేకుంటే కాదు, లేకపోతే మీరు పెట్టిన విగ్రహం నుంచి లేకుండా చేసినందుకు కాదు. తెలంగాణలో బతుకమ్మ మీ వల్ల రాలే, మా వల్లనే కొనసాగదు. తెలంగాణ ప్రజలు బతుకమ్మను బతికించుకుంటారు. మీరేం కొత్తగా రాజకీయాల కోసం రాజకీయాలు చేసుకోవడానికి బతుకమ్మలు పెట్టాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా బతుకమ్మ అంటే అందరికి గౌరవం ఉంది, ఆ బతుకమ్మని ఎట్లా బతికించుకోవాలో మాకు తెలుసు. ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే, మనకు అందరికి తెలిసిందే. కానీ తెలంగాణ ఉద్యమం నుంచి కూడా బతుకమ్మ ఫేమస్ అయింది అంటున్నారు. ఇప్పుడు బతుకమ్మనే పెద్ద చర్చగా మారింది. అంటే తెలంగాణ రాకముందుకు బతుకమ్మ ఎవరు ఆడలేదు తెలంగాణలో, వాళ్ళు దాన్ని బ్రాండ్ చేసుకున్నారు, మేమే మాదే బతుకమ్మ అని, అందుకనే బాధపడుతున్నారు. బతుకమ్మ అందరిది, బతుకమ్మ ఆడేటోళ్ళు ఎవరేం బాధపడట్లేదు, ఎందుకంటే ఆ తల్లి నా రూపంలో ఉంది కాబట్టి. బతుకమ్మ ఎత్తుకున్న తల్లి మన తల్లి అని అనుకోవడానికి లేదుగా. మరి నేను అంటున్నా, అది మనము బోనాలు పెట్టుకుంటాం, మరి బోనాలు ఎందుకు పెట్టలేదు మీరు? అది సగటు బీసీలు, ఎస్సీ ఎస్టీలు బోనాలు ఎత్తుకుంటారు కాబట్టి. తెలంగాణ తల్లి ఒక బీద రూపం ఉండాలి, ఒక బీద బిడ్డ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తెలంగాణ తల్లులు ఎప్పుడు ఆడబిడ్డలందరూ కూడా అంటే ఎప్పుడు పేదరికాన్ని తలపించాలా, ఎప్పుడు కూలినాలు చేసుకుని బ్రతకాలా అని చెప్పేసి అంటుంది. మహిళ మూర్తిమత్వం ఉండేటట్టు ఉండాలి. మహిళ నగలు ఉంటేనే ఔన్నత్యం, నగలు ఉంటేనే గొప్పతనం, లేకపోతే కిరీటం పెట్టుకుంటేనే. అంటే మీరు కూడా కిరీటాలు పెట్టుకొని తిరుగుతుండ్రా మరి? అట్లా మీరు ఎందుకు పెట్టుకోలేదు కిరీటం? ఒక సగటు మహిళలు అంతే. దేవతలు గాడెస్ రూపం కాదు, ఈ తల్లి ప్రజల తల్లి, ప్రజాప్రభుత్వంలో ప్రజల తల్లి కాబట్టి ప్రజలు వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి రాజరికం కావాలి కాబట్టి రాజరికం, కిరీటాలు, వడ్డానాలు, వైడూర్యాలు, అంత విలాసాలు, బంగ్లాలు కూడా అట్నే కట్టుకుంటారు. అట్లా
ముఖ్యంగా తెలంగాణలో ఉద్యమకారులను విస్మరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి విమర్శలు చేస్తూ కొంతమందిని కవులను కళాకారులను గుర్తించింది, వాళ్ళకి సన్మానం చేసింది. అందులో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఎందుకు ప్రకటించలేదు అంటే తెలంగాణ ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా కాంగ్రెస్ పార్టీకి అని అంటుంది. తెలంగాణ తల్లి బిడ్డలను ప్రకటించినాం, తెలంగాణ తల్లి పెట్టే రోజు. అందులో ఒక్క ఆడబిడ్డ పేరు కూడా లేదు. అది తెలంగాణ తల్లినే పెట్టినాం ఆ రోజు. రేపు ఇలా 9 మంది అయినరు, రేపు 900 మంది అవుతారు. కాబట్టి ఇది మొదలు అంతే. అందరిని ఆ రోజు ప్రకటించడం కాకుండా జయశంకర్ సార్ గారి నుంచి, కేశవరావు జాదవ్ గారి నుంచి చాలా మంది ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళను ఈ 4-5 సంవత్సరాల్లో ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడమే. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రభుత్వంలో ఎక్కడికి తీసుకుపోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేవలం వాళ్లకు నజరానాలు ప్రకటించడమో గౌరవాలు దక్కించడమే కాదు, తెలంగాణ సమాజానికి వాళ్ళ యొక్క విలువైన ఏమంటాం దాన్ని కరెక్ట్ విలువైన సమాజానికి ఉపయోగపడే అంశాలను కూడా వాళ్ళతో మేము రేపు సమాజంతో ముడిపడే విధంగా తయారు చేస్తాం. ఒక కామెంట్ చేశారు, మనము ఆలీలను మారుస్తాము కానీ తల్లులను మారుస్తామా? తెలంగాణ తల్లిని మార్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఆలీలను మార్చము, తల్లులను మార్చము. మాకు అమ్మ ఒకటే, పెళ్ళాము ఒకటే. ఎందుకంటే పెళ్ళాము అమ్మ తర్వాత అమ్మ. మాకు మీలాగా ఆలీలు మీరు మారుస్తారేమో మాకు తెలియదు. ఇది మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం బతుకమ్మనే బ్రాండ్ గా చేసుకుని రాజకీయం చేయాలని చెప్పేసి చూస్తుంది అని చెప్పేసి అద్దంకి దయగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్, భవిత, 6 టీవీ హైదరాబాద్.